ఇక్కడ ప్రచారం చేసుకునే వాళ్ళేమో ఎక్కువైపోయారు. నిజంగా ఆ విషయాన్ని చెప్పిన వాళ్ళకి ప్రచారం లేకుండా పోయింది. దీనివల్ల ఏమవుతుంది అంటే కనుక తప్పుడు వ్యక్తులకు ప్రచారం కలుగుతుంది. సరే, అవన్నీ పక్కన పెట్టినట్టయితే అసలు జ్యోతిష్య శాస్త్రం చెప్పిందా లేదా ఇలాంటి వాహన ప్రమాదం ఒకటి జరుగుతుంది అని? ఇదే కాదు, ప్రస్తుత కాలంలో జరిగే ప్రతిదీ చెబుతోంది. కానీ దాన్ని హైలైట్ చేసుకోలేకపోతున్నారు చెప్పిన వాళ్ళు, లేదా మాలాంటి వాళ్ళము, లేదా జ్యోతిష్య పండితులు, లేదా పంచాంగకర్తలు హైలైట్ చేసుకోలేకపోతున్నారు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అసలు జ్యోతిష్య శాస్త్రంలో ఈ విషయం చెప్పారా లేదా, ముందరే అందరూ అన్ని పంచాంగకర్తలు చెప్పారా లేదా, అందరు జ్యోతిష్యులు చెప్పారా లేదా అనే విషయాన్ని చెప్పుకుందాం. ముందుగా నేను చెప్తూ ఉంటాను ప్రధానంగా ఏమన్నా కొన్ని పంచాంగాలు, ప్రామాణిక పంచాంగాలు మేము ఫాలో అవుతూ ఉంటామని. అందులో మనకి ఇగో ముఖ్యంగా రేలంగి తంగిరాల వారని, అలాగే బుట్టేవారు అని, అలాగే మనకి కాస్త ఈ భీమవరం పెదగాడి వారని, ఇలా ఇంకా కొన్ని ఉన్నాయి. మళ్ళీ వీళ్ళ పేర్లు చెప్పారని వీళ్ళే ప్రముఖులు అనుకోవద్దు. అంటే అన్ని ఎక్కువ పంచాంగాలు తెచ్చేస్తే చూసేవాళ్ళు కూడా బోరు కొడుతుందని తప్ప, ముఖ్యంగా కొన్ని 3 పంచాంగాలు నాకు అనుకువగా ఉన్నవి చెప్తున్నాను. అంటే అన్నిట్లోనూ మ్యాక్సిమం రాశారు, ఈ మూడిట్లో కూడా స్పష్టంగా రాశారు. ఏ కారణం చేత ఈ వాహన ప్రమాదం జరిగింది, ఏ సమయంలో జరుగుతుంది అని మన పంచాంగకర్తలు చెప్పారు, మేము కూడా చెప్పాం. అయితే మేము చెప్పిన దాన్ని హైలైట్ చేసుకుంటే అది మళ్ళీ అందరితో పోల్చుకున్నట్టు అవుతుంది. మిగతా వాళ్ళు విమర్శించాం కదా, వాళ్ళతో మేము సమానం అవుతాం. కాబట్టి అంటే అలాంటివి క్యాష్ చేసుకుని జనాకర్షణ కోసం వ్యవహారం చేసే అంత, అంటే శాస్త్రాన్ని అడ్డు పెట్టుకుని జనాలను ఆకర్షించడం కోసం దాన్ని వ్యాపారంగా మార్చుకునే ఉద్దేశం లేని వాళ్ళందరూ కూడా చెప్పట్లేదు. దాన్ని వ్యాపారంగా చేసుకునే వాళ్ళందరూ కూడా ఈ రంగం వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. సరే, అవన్నీ పక్కన పెట్టేటైతే ప్రతి పంచాంగము చెప్పింది, ప్రతి జ్యోతిష పండితుడు ఈ విషయాలు చెప్పారు. మీరు కావాలంటే మీరు పంచాంగ శ్రవణాలు అందరమే ప్రయత్నం చేసుకోండి, లేదా పంచాంగాలు తెప్పించి చూడండి.